ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారట. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఆయన మంత్రులకు క్లాస్ తీసుకోవడం పరిపాటైపోయింది. అయినా వాళ్లలో ఆశించినంత మార్పు రాకపోవడంపై ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆయన గట్టిగా నిలదీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కోపం తెప్పించిన ప్రధాన అంశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి నేతల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలకు వెళ్లాల్సింది అధికారులు కాదు, మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలంటూ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు చురకలు వేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో గత ఏడాదిన్నరగా వెల్లువలా పారిశ్రామిక వ్యాపార పెట్టుబడులు వస్తుంటే వాటిపై అధికారులు సరైన రీతిలో స్పందించడం లేదనేది తెలుస్తోంది. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారుల పనితీరును, మంత్రుల పాలనా సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉన్నతాధికారులు మంత్రులతో సరైన సఖ్యతతో ఉండడం, ఆయా శాఖల పనితీరును సంబంధిత శాఖల మంత్రులకు అధికారులు సమగ్రమైన బ్రీఫింగ్ ఇవ్వట్లేదని టాక్ వినిపిస్తోంది. అలాగే చేపట్టే ప్రాజెక్ట్స్ పై నిశ్చితంగా చర్చించడం గానీ, మంత్రుల సూచనలు తీసుకోవడం గానీ, పనులు చేపట్టే ముందు మంత్రులకు తెలియజేయడం కానీ కొన్ని శాఖల ఉన్నతాధికారులు చేయడం లేదని తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేక కసరత్తులు చేసి కేంద్రంతో విస్తృతంగా ఫాలోఅప్ చేసి కష్టపడి పారిశ్రామిక పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులను, నిధులు తెస్తోంది. ఈ విషయంలో రాజకీయంగానూ ఆ మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అలాగే మంత్రులే చొరవ తీసుకుని పెట్టుబడుల ఒప్పందాలు ఆచరణలోకి వచ్చేలా, ప్రాజెక్టులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు ఆయా ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రులు విధిగా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ప్రాజెక్టులు, అందుకు చేస్తున్న కృషి గురించి వివరించారు. ఈ సందర్భంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఆయా సంస్థల ప్రతినిధులెవరూ వాటి పురోగతిపై సమీక్షించేందుకు కానీ, లోటుపాట్లు చెప్పాలనుకున్న వారు తమను కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అధికారులను కలిసి వారి పని వారు చేసుకుని వెళ్లిపోతున్నారని, దానివల్ల కొన్ని సమస్యలు స్థానికంగా తలెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై సీఎం స్పందిస్తూ ప్రజల్లోకి ఎన్నికలకు వెళ్లేది అధికారులు కాదని, మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు చురకలంటించారు. మరోవైపు మంత్రులు డ్రైవింగ్ ఫోర్సులో వ్యవహరించాలని, అంతిమంగా ఓనర్షిప్ తీసుకోవాల్సిందేనని, మీ శాఖల్లో కార్యకలాపాలకు బాధ్యత వహించాల్సింది మీరేనని మంత్రులకు సీఎం క్లాస్ పీకారు. అమలవుతున్న ప్రాజెక్టుల విషయంలో కంపెనీల ప్రతినిధులు, అధికారులు వచ్చి చర్చించకపోతే వారిని పిలిపించి సమీక్షించాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. వారు రావడం లేదు కదా, నేనెందుకు పట్టించుకోవాలని కూర్చుంటే ప్రాజెక్టుల అమల్లో లేనిపోని అవరోధాలు సృష్టించినట్లవుతుందన్నారు. దాంతోపాటు ఆయా సంస్థల్ని మీరే పిలిపించి మాట్లాడండని, ప్రాజెక్టులు వేగంగా మొదలయ్యేలా చూడాలన్నారు. అలాగే వాటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నప్పుడే తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫలానా ప్రాజెక్టు తెచ్చానని చెప్పుకోగలరని మంత్రులకు చంద్రబాబు సూచించారు. అధికారులు ఏదో చేసుకుని వెళ్లిపోతారులే అనుకుంటే, మీరు సమయం కేటాయించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం పేర్కొన్నారు. సీఎంకు చెప్పామని, ఉన్నతాధికారులకు చెప్పామని అనుకుంటే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కొందరు దిగువ జిల్లా స్థాయిలో అధికారులు, జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టిలో పెట్టకుండానే కొన్ని ప్రాజెక్టుల పనులు చేసుకుపోవడం, అందులో చేర్పులు, మార్పులకు సూచనలు తీసుకోకపోవడం కొత్త సమస్యలు తలెత్తుతోందని కొందరు మంత్రులు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి వచ్చినవన్నీ భారీ పెట్టుబడులు, గతంలో ఎన్నడూ రాలేదన్నారు చంద్రబాబు. మెరుగైన రాయితీలు ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రమైన పోటీని తట్టుకుని రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలను, భారీ పెట్టుబడుల్ని తేగలుగుతున్నామని మంత్రులకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది.
మంచి చేస్తున్న పనులు ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలని, మంత్రులు ఇంకా చురుగ్గా పనిచేయాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు వైసీపీ అసంబద్ధ ఆరోపణలు, విమర్శల్ని అంతే తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 13 పైసలు తగ్గించినా ఓనర్షిప్ తీసుకోలేకపోయామని అన్నారు. అదేదో విద్యుత్ శాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం అనుకుంటే ఎలా? ప్రజలకు జరిగే మేలు గురించి మంత్రులంతా జిల్లాలకు వెళ్లినప్పుడు వివరించాలి కదా. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళితేనే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించగలమని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో జిల్లా అధికారులు తామే మొత్తం అంటూ ఇటు మంత్రులను అటు ఎమ్మెల్యేలను కూడా సరిగ్గా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రిదే బాధ్యత అని, తరచూ జిల్లా అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారట. ఇందులో భాగంగా ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు ఎమ్మెల్యేలకు, జిల్లా అధికారులకు మధ్య సమన్వయం చేస్తూ ఉండాలని కూడా సీఎం మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎన్నికల్లో ఓట్లు వేయించేది తామే అన్న భావనతో ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారికి స్మూత్గా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తూ ఎన్నికలకు వెళ్లాల్సింది అధికారులు కాదు మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు చేసిన సూచనలు చేశారు. మొత్తం మీద ప్రభుత్వ పాలనా సంస్కరణలతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విషయంలో మంత్రులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనేది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఎన్ని క్లాసులు తీసుకున్నా మంత్రుల వైఖరిలో మార్పు రాకపోవడం ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ తాజా హెచ్చరికల తరువాతైనా మంత్రుల పనితీరులో వేగం పెరుగుతుందా, లేక ఈ క్లాసులు, హెచ్చరికలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి.